ఒక అబ్జర్వేషన్. ఎందుకంటే మహానాడు తర్వాత నుంచి లోకేష్లో వచ్చిన పరిణితి, అంటే మహానాడు సందర్భంగా వచ్చిన పరిణితిని ఆయన డే బై డే ఆయన పెంచుకుంటూ పోతున్నారు. ఆయన టైమింగ్ కానీ, ఆయన మాడ్యులేషన్ కానీ, ఆయన ప్రజెంటేషన్ కానీ, ఆయన డీల్ చేసే విధానం కానీ, ఎక్కడైతే ఒక్కసారి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి కుటుంబంతో సహా వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని వచ్చారో ఒకసారిగా 360 డిగ్రీస్ గేమ్ చేంజర్ అంటారు కదా, 360 డిగ్రీస్లో పరివర్తన వచ్చేసింది. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్, ప్రధానమంత్రి ఆశీస్సులు ఆయనకున్నాయని. అట్ ద సేమ్ టైం మరి జనసేన అనే ప్రాధాన్యం కూటమి సర్కార్లో తగ్గుతోందా, ఢిల్లీలో తగ్గుతోందా, ఈ స్పెక్యులేషన్స్ అయితే బలంగా అనిపిస్తున్నాయి. మరోపక్క రైజ్ సర్వే 4వ విడత లెక్క రిలీజ్ చేసింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 14 స్థానాల్లో ఖచ్చితంగా కూటమి ఓడిపోతుంది. ఎస్సీ ఎస్టీ స్థానాలు ఒకవేళ ఏమన్నా ఉంటే దాని మీద ఆశ వదులుకోవచ్చు కూటమి పార్టీలు అని చెప్పి స్పష్టంగా మొట్టమొదటిసారి ఏంటంటే ఒక రే ఆఫ్ హోప్ వైసీపీకి కనిపించినట్టుగా రైజ్ తన సర్వేలో పేర్కొంది. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చూస్తే గనక మొత్తం కలిపి 61 స్థానాలు అవుట్ ఆఫ్ 164, 61 స్థానాల్లో రైజ్ లెక్క ప్రకారం కూటమికి ఎదురు దెబ్బ, ఎదురు గాలి. సో వీటన్నిటి మీద ప్లస్ పొదిలి సంఘటన మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు గాదు వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. అలాగే మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అండ్ ఇంకా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ గాదు వెంకటేశ్వర గారు, నమస్కారం. కొంచెం నిన్నటితో పోలిస్తే నిన్న గుంటూరు కృష్ణా జిల్లాల సర్వే రిలీజ్ చేసింది. అంటే పెరిఫెరల్ పాయింట్స్ మాత్రమే ఆయన అందులో మెన్షన్ చేశారు. డీటెయిల్డ్ సర్వే విల్ బి రిలీజ్డ్ వెరీ సూన్, విల్ బి రిలీజింగ్ వెరీ సూన్. అండ్ ఈరోజు వచ్చేప్పటికి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు కలిపి 14 స్థానాల్లో కూటమికి ఎదురు దెబ్బ తగలబోతోంది. ఎస్సీ స్థానాలు వదిలేసుకోండి, దళితుల స్థానాలు, దళిత రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో కూటమి కెన్ సైన్ ఆఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. వెంకటేశ్వర గారు, మీ అబ్జర్వేషన్ ఏంటండి? మ్యూట్లో ఉన్నట్టున్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకుంటారా? వినిపిస్తుందండి, వినిపిస్తుందండి. మీకు అలానే పెద్దలు ఆనంద్ సార్ గారికి, కృష్ణారెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఇంకా 4 years ఉంది సార్. ఇప్పుడు ఫస్ట్ మీరు వసంగా నేను వాళ్ళ ఇష్టం వాళ్ళని అనుకోండి, సర్వే చేసే వాళ్ళని మనము ఎవరిని ఏమి కాదన్నాం. బట్ 1 year లో సర్వే దేని మీద చేస్తారు, పరిపాలన ఏ రకంగా సాగుతుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏందని చేస్తారేమో కానీ అసలు ఓవరాల్ గా ఆఫ్టర్ 4 years సర్వే జరిగేటటువంటి ఎలక్షన్ కే ఈ ఫస్ట్ ఇయర్ ని ప్రామాణికంగా తీసుకుంటారనేది, హౌ ఫార్ ఇట్ ఈజ్ అనేది అది వాళ్ళు వదిలి పెడతాము. కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి మీకు వదిలి పెడతాను, నేను దాని మీద పెద్దగా కామెంట్ చేయదలుచుకున్నాను. కానీ 1 year లో ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు కానీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కానీ, లేదంటే కొంచెం సీనియర్లు కానీ, మంత్రులు కానీ ఎట్లా పనిచేసుకుంటూ వెళ్తున్నారు దాని మీద చెప్పాలి. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఈ యొక్క సోకాల్డ్ సర్వే సంస్థలు ఏమైనా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్తే మనం కొంతవరకు ఏంటి వాళ్ళు వాట్ నెక్స్ట్ అనేది మనం కూడా అసెస్ చేసుకోగలుగుతాం. దానికి మించి అసలు సైన్ ఆఫ్ అసలు వదిలేసుకోండి అంటే ఇంకా 4 years ఉంది కదా, అంటే ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఉద్దేశం చెప్పటం. మొత్తం 5-6 వెంకటేశ్వర గారు, ఒక నిమిషం మీరే మాట్లాడండి, ఒక నిమిషం. 5-6 ఫ్యాక్టర్లు మెన్షన్ చేశారు. లిక్కరు, మైనింగ్, ఇసుక, రేషను అండ్ భూ కబ్జాలు, సెటిల్మెంట్స్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, పేరనవసరం కానీ రాయలసీమలో ఒక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే, పార్టీ పేరు కూడా చెప్పను, మీకు తెలిసే ఉండాలి, పారాషూట్. ఆయన మొన్న హైవే మీద వెళ్తూ 11 గంటలకి బార్ తెరిచిందని చెప్పి లోపలికి వెళ్ళి, ఇదేంటి మామూలుగా నెలకి 2 లక్షలు పంపించమంటే 1 లక్షే పంపించి పైగా 11 తర్వాత వ్యాపారం చేసుకోవడం అంటే విధ్వంసం చేసి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకకుండా వాటిని కూడా లాక్కుని పోయారట. అంటే సయేంద్ర స్వాహ లాగా. మరి దీన్నేమంటారు సార్? ఇది మీ అనుకూల పత్రికలో వచ్చిన వార్త, ఇదేదో సాక్షిలో వచ్చిందని మీరు అంటారేమో, మీ అనుకూల పత్రికలో వచ్చిన వార్త ఇది.
లేదు లేదు వస్తాను కదా. అసలు నేను సాక్ష్యనో లేదంటే ఈనాడనో ఆంధ్రజ్యోతనో నేనుగా నా వరకు నేను పర్సనల్ గా ఏంటంటే అవి ఆ పత్రికలుగానే ఉండాలి, పత్రికలుగానే ఉండాలి, జర్నలిజంగానే ఉండాలి. మాట్లాడేది మనం నిష్పక్షపాతంగా మాట్లాడాలని అంటే నేను అనేది డిబేట్ లో కూర్చున్నప్పుడు రేపు వెళ్ళిపోయింది మా ఆఫీసులో కూర్చున్న తర్వాత నేను మా పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, మా పార్టీ గురించి మాట్లాడాలి ఒకటైతే, డిఫెండ్ చేయటం కూడా ఆ డిఫెండ్ కూడా ఎట్లా ఉండాలంటే అది ప్రజాస్వామ్యంగా ప్రజలకు మెచ్చే విధంగా ఉండాలి. డిఫెండ్ వాడు కళ్ళ ముందు మనకు వాడే నరికొస్తే ఏబేబే వాడు కాదు, వాడు ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు అక్కడ మనుషులు కదా అంటే ఎట్లా, అది కాదు కదా. నేను దానికి ఒప్పుకొని నేను కూడా యాక్సెప్ట్ చేయను. అందుకని పత్రికలను తీసుకుందాం. కానీ మీరు అన్నట్టుగా జరుగుతున్నది జరగలేదని నేను చెప్పను. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏ అయితే ఉన్నాయో లెక్కల దగ్గర నుంచి మొదలుపెట్టి శాండ్ కానీ ఇట్లా కానీ కొన్ని ప్రాంతాల్లో అధికారం ఉంది కదని చెప్పి చేస్తారన్నమాట. వాస్తవమే. అంటే వీళ్ళు ఏమంటారు దానికి గతంలో మీ కళ్ళు కనిపించలేదా అంటారు. నేనేమంటానంటే దానికి గతం సంగతి కాదు కదా, గతం మనం కాదు కదా. గతంలో వాళ్ళు సక్రమంగా చేయలేదనగా ప్రజలందరూ కూడా వాళ్ళని చీగుట్టి మనకేసినప్పుడు మనం దాన్ని ఏ రకంగా చేయాలనేదే మా నాయకులు ఆలోచించాలి. అంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వాస్తవానికి గారు జరుగుతున్నది కూడా ఏంటంటే ఎలక్షన్స్ లో విపరీతంగా ఖర్చు పెట్టడం అనేది అలవాటు అయిపోయింది. అసలు డబ్బులు ఉన్నవాడే ఇయ్యాలా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే లక్షణాలన్నీ పోయి రాజకీయ నాయకుడికి అర్థం పోయింది. ఇవాళ ఏంటంటే రాజకీయాలు ఎవరంటే వాడి దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టగలడు, వాళ్ళు రాజకీయ నాయకులు అంతే. వాళ్ళకి అసలు రాజకీయం తెలియాల్సిన అవసరం లేదు, రాజకీయంలో ఓనామాలు ఉండవు, ఏం చేస్తారన్నది ఉండదు, ఏమిలే. మనకి ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ గా అతను క్వాలిఫికేషన్ అంటే డబ్బులు. ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టిన తర్వాత వీళ్ళు వ్యాపారస్తులు కదండి. వాళ్ళ వస్తున్న వాళ్ళు వ్యాపారస్తులు ఏమో ఆలోచిస్తాడు, ఖచ్చితంగా లాభం చూస్తుంది. నేను మరి 50 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 50 కోట్ల ముందు సంపాదించుకోవాలి కదా అనే ధోరణిలో ఇవాళ ఈ ఫస్ట్ ఇయర్ లో జరుగుతున్నటువంటిది చాలా చోట్ల అదే పరిస్థితి. ముందు నేను పెట్టినటువంటి ఖర్చును రాబట్టుకోవాలి, అది వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏమైనా కానీ ఎవరేమని అనుకున్నా కానీ అనేటట్టుగా కొంతమంది ఉన్నారు. వాస్తవం అది, దాన్ని కొట్టిపారడానికి ఏం లే. దానివల్ల ఈ జరుగుతున్నటువంటి ఈ నష్టం, పార్టీలకు జరుగుతున్నటువంటి నష్టం, దాని మీద ఇవాళ ఈ సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా ఆ నష్టం నివారణని మా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా సరి చేయాల్సిన అవసరం ఉన్నదని. ఆ రోజున గెలవటమే మాకు ముఖ్యమని చెప్పేసి కోట్లు పెట్టేవాడిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇంతే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏమంటే ఇబ్బంది పడుతున్నాం. మాలాంటి వాళ్ళం ఇట్లా మీ దగ్గర డిబేట్ లో కూర్చున్నప్పుడు మమ్మల్ని మా పార్టీని మేము రక్షించుకోవాలన్నా, నిజంగా అసలు ఏం జరగట్లేదు, అదంతా మీరు ఇందాకన్నట్టుగా సాక్షి పేపర్లో రాసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పేస్తున్నారు అనాలన్నా అంటానికి మాకు కూడా సిగ్గుసేట్గా ఉంది. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏదైనా మంచి జరగాలని వచ్చినాను కాబట్టి నేనేమి ఇక్కడేమి దాచుకోవాల్సిన అవసరం లేదు, దాచుకోను కూడా. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం మనం వచ్చింది ప్రజలకి మంచి చేద్దామని చెప్పి అది చేయాలి తప్పితే అడవుడు తప్పు చేసేవాడిని వెనకేసుకొస్తే నేను ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాను? నేను ఎందుకు ఇంకెక్కడ ఉంటాం అనవసరం కదా, నేను ఉండాల్సిన అవసరం లే. నేను థర్డ్ పర్సన్ గా కూర్చుని అందరం తిట్టొచ్చు. నేను ఇక్కడ కండవా తీసి పక్కన కూర్చుంటే ప్రతి ఒక్కరిని తిట్టొచ్చు నేను. కానీ ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, ఇవాళ ఏదైతే వచ్చినా వాటి మీద ఖచ్చితంగా మా పార్టీలు దృష్టి సారిస్తాయి, వాటిని సరి చేస్తాము. అల్టిమేట్ గా మళ్ళా రాష్ట్రంలో ప్రజలకి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే 1 year లో వాళ్ళు చెప్పింది తీసి పక్కన పెడితే ఒకసారి మీలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది, గ్రహించాల్సింది కూడా అంటే ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము, గతముల కంటే భిన్నంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ ప్రజలకు అవసరమైంది, రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధికి ఏం చేశామనేది కూడా ఒకసారి ఆ సమస్యలు చెప్పాలి. నేను అనేది అదే, వాడు పాడాడు గురించి చెప్పినప్పుడు మంచి కూడా మీరు అల్టిమేట్ గా చెప్పాలి, ప్రజలకు అది కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు ఏదో దోసేస్తున్నారు, వీళ్ళు పోయిందనగానే ఈ జనరల్ గా ప్రజల దగ్గర ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఇదే ఉంటుంది. ఈ లైన్ లో వెళ్తారు తప్పితే మేము చేసినటువంటి రహదారులన్నీ చింద్రబింద్రం అయిపోయినాయి గత 5 సంవత్సరాల్లో. ఈ 1 year లో కూడా వీలైనంత వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి చాలా వరకు సరిచేస్తాం. ఇక్కడ సంక్షేమం అనేది కాదు కదా, ఏం మాట్లాడతారు వీళ్ళు వచ్చి ఏదో సూపర్ 6 ఇచ్చారు, హామీలు నెరవేర్చాలంటారు. అర్థం చేసుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఉన్నా కానీ మనం ప్రభుత్వం నుంచి వాడికి ఊరకనే ఇస్తామా, ఆ ఊరకనే ఇచ్చామా లేదనేది కాదు కదా. వాడికి ఆ ఊరకనే తీసుకునే విధానం నుంచి అసలు నాకు ఏమి వద్దు, ప్రభుత్వం ఇదేంటి, మీరు ఏం చేయాలో అది చెయ్యండి అని ఓటర్ అడిగే స్థితికి ఈ పాలకులు తీసుకెళ్ళాలి. అది కదా రాజకీయం అంటే. ఎంతసేపు ఉన్నా కానీ నేను ఊరకని ఇచ్చేస్తాను, వాడు ఇచ్చిన దానికంటే 100 ఎక్కువ స్టాకాలు ఇచ్చేస్తాను అనేది కాదు కదా అంట నేను అనేది. మనం చేయాల్సింది ఏంటి, ఊరకని ఇవ్వు, ఎప్పుడు వరకు వాడు కాళ్ళ మీద నిలబడే వరకే ఊరకని ఇవ్వు, అంతేగాని వాడు చచ్చిపోయే వరకు ఊరకనిస్తానంటే ఎట్లా? అవి కాదు కదా ప్రజాస్వామ్యం మనం చేయాల్సింది. ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలిగే స్థితికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఈ రాజకీయ నాయకుల్లో ఉంటది.
అది మర్చిపోయి మనం ఎంతసేపు కూడా ఫ్రీబీస్ వాడు 100 ఇచ్చాను కాబట్టి నేను 200 ఇస్తాను, వచ్చే సంవత్సరం వాడు 200 ఇస్తాను, నేను 300 ఇస్తాను, అసలు మీ పిల్లలు ముట్టి గడికి తీసుకెళ్తాను. ఇది కాదు కదా మనం చేయాల్సింది. వాళ్ళు కడుక్కునే విధానం మనం నేర్పించాలంట. నేను అంటుంది ఎంతకాలమైనా కడుగుతాను, చచ్చిపోయే వరకు నేనే కడుగుతాను, నాకు అధికారం ఇవ్వండి అంటే అది కాదు కదా అంటాను. సో అందుకని ఇక్కడ మనం కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీ ఎవరైనా సరే, మేము కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచించాలంటే ఎస్, సంక్షేమం అనేది పరిమితి ఉండాలి, అది కొంతవరకే ఉండాలి. అది కానీ ఒకడు పుట్టి చచ్చిపోయే వరకు కూడా నేనే పరిస్తాను, ప్రభుత్వమే బతికిస్తుంది, ప్రభుత్వమే పోషిస్తాను అనేది కాదు కదా. వాడికి వాడు సంపాదించుకుని తినగలిగే విధంగా ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలి. అది చేయాలంటే అభివృద్ధి చెందాలంటే కంపెనీలు రావాలి మనకి, ఆ కంపెనీలు వచ్చే విధంగా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా చేసేదే పరిపాలనలో ఒక భాగమని నేనైతే నమ్ముతా ఖచ్చితంగా. ఆ దిశగా వెళ్ళాలి తప్పితే హామీలు ఇచ్చారు ఇవ్వలేదు కాబట్టి ఫెయిల్యూర్ అయిపోయింది చెప్పుకుంటా పోతే ఈ రైతు సమస్యలు వచ్చి వాడు దోసేస్తున్నాడు అనేది కాకుండా. వెంకటేశ్వర గారు ఒక్క విషయం వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న పళంగా మీరు ఏదో గద్దె దిగిపోతున్నారు అల్లా. దే హ్యావ్ సెంట్ వార్నింగ్ బెల్స్. వాళ్ళ సర్వే సంస్థలు 71, ఒక ఆయన 71, ఇంకొక ఆయన 44, ఇంకొక ఆయన ఇప్పటిదాకా 61, ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి. 100 కొడితే డౌట్ లేదు. 164కి 100లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటే ఈజ్ ఇట్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ టు వేకప్ అండి? ఇప్పుడు కూడా మీరు మేల్కోకపోతే అది వాళ్ళ ఉద్దేశం. నేనేమంటానంటే ఉన్నది లేదని కొట్టిపారేట్లేదని ఇంత ముందే చెప్పాను. జరుగుతున్న మాట వాస్తవం కాదు, అది పూర్తిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు చేడతా రాపిచ్చారు అనే మాటలు నేను మాట్లాడను. వాస్తవం ఇందా చెప్పాను కదా, మేము 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాము, ముందు సంపాదించుకోవాలి అనే భావన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మారాలంటున్నాను అనేది. మీరు రాజకీయాల్లోకి వచ్చింది 50 పెట్టి ఇంకో 100 సంపాదించుకుంటారు కాదు కదా. అందుకని ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ వచ్చినటువంటి ఏదైతే మీ మీద వస్తున్నటువంటి ఏమంటాము అవి ఎలిగేషన్స్ ఉన్నాయో, ఆ ఎలిగేషన్స్ అన్ని మీరు సక్రమంగా సరి చేసుకుని రానున్నటువంటి 4 సంవత్సరాల్లో మీరు ప్రజల కోసం పనిచేస్తే నెక్స్ట్ మళ్ళా మీరు ఒక ఎమ్మెల్యే గానో లేదంటే ఎమ్మెల్యే కలిసి మీ అదృష్టం పడ్డ మంత్రిగానో అవుతారో తప్పితే లేదు నాకు ఈ 4-5 సంవత్సరాల్లోనే నేనేదో దెబ్బలు తొవ్వేసేసి దెబ్బలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా చెప్తారు కదా, ఆ దెబ్బల కింద మనం మిగిలిపోవాల్సి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా మీరు రాజకీయంగా ఎక్కడ గుర్తింపు ఉండదు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచామనే విషయం మీరు బతుకున్న తర్వాత ఎదురైతే ఈ ఎక్స్ ఎమ్మెల్యే అనే భావన కూడా వాళ్ళకి రాదు. మనం ఎప్పుడన్నా ఇక్కడ రోడ్డు మీద ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దామండి. మారుతారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మోకా ఆనంద్ సాగర్ గారు నమస్కారం అండి. సో మొత్తానికి ఏంటంటే 2-3 డెవలప్మెంట్స్. లోకేష్ గారు ఆఫ్టర్ మహానాడు ఆయన ఎమర్జింగ్ యాజ్ వామన్ నుంచి త్రివిక్రముడు అయ్యాడు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన టోన్ అండ్ టర్నర్లో మార్పు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నేషనల్ మీడియా పరిశీలిస్తుంది. దటు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత, ఆయనతో భేటీ అయ్యి వచ్చిన తర్వాత, కుటుంబ సమేతంగా వెళ్ళి ఆశీస్సులు తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం ఓరియంటేషన్ 360 degrees. అంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలుగుదేశానికి మంచిదే. వేరాజ్ జనసేన గురించిన ఒక అబ్జర్వేషన్ కూడా వచ్చింది సైమిల్టేనియస్గా. ఆల్రెడీ ఇది కాదు వెంకటేశ్వర గారు మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే